గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుప్రియులారా, మనము పండుగల మాసంలో ఉన్నాము. ఆ పరమ తండ్రి మనల్ని తన మహావిశ్రాంతి దినములలో ఆయన సన్నిధికి రమ్మని సెలవిస్తూ వస్తుంటాడు. కానీ ప్రాయశ్చిత్త దినం వైపు మనం అడుగులు వేస్తుంటున్నాం. అది ఎంత శ్రేష్టమైన దినము. కాబట్టి ఆ దినం కొరకు మనం సిద్ధపడుతున్న మనము ఒకసారి మనకు అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం కూడా మనం చూసుకుంటుంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అవును ప్రియులారా, ఆయన మన త్రోవలు సరాలం చేయాలి అంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన శక్తిని, మన బలాన్ని మనం ఆధారం చేసుకోకుండా పరమతని మీద ఆధారపడి పరమతని చిత్తానికి కనిపెట్టుకొని మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన ఎదుట ఉన్న అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగించి పరమతండ్రి మన మార్గాలను ఆయన సరళపరుస్తాడు. మన త్రోవలను ఆయన విశాలపరుస్తాడు. సుమ, మనం వెళ్ళవలసిన మార్గంలో ఏ విధమైన ఆటంకాలున్నా ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు. ఎప్పుడు అంటే మనం కంప్లీట్గా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన చిత్తానికి మనం ఒప్పుకున్నప్పుడు, అయ్యా నీవే నన్ను నడిపించుము తండ్రి, నన్ను నీ చేతులు సమర్పించుకుంటున్నానని ఆయన చేతిలో మనల్ని మనం సమర్పించుకుంటే, మనం ఒదిగిపోతే, ఆయన చేతుల్లో ఒదిగిపోతే, ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకొని ఆయన చేతుల్లో మనల్ని దాచుకొని చక్కగా నడిపిస్తాడు. కాబట్టి మన త్రోవలలో ఉన్న అడ్డుల ఆటంకాలు కూడా అన్ని తొలగించి శ్రేష్టమైన మంచి త్రోవలలో, మంచి మార్గంలో ఆయన మనం నడిపింపజేస్తాడు ప్రియులారా. కాబట్టి మనమే మన ప్రవర్తన మీద మనమే ఆయన అధికారాన్ని ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాం సుమా. కాబట్టి మన ప్రవర్తన మనకు తెలియదు. ఎవరైనా మనల్ని గద్దిస్తున్నప్పుడు వాక్యం ద్వారా నీ ప్రవర్తన సరిచేసుకోమని సరిచేస్తున్నప్పుడు మన ప్రవర్తన మనం మార్చుకుంటే, మన ప్రవర్తనకు మన యొక్క జీవితంలో వాక్యమే కొలబద్ధకము. వాక్య వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకొని మన ప్రవర్తన సరిదిద్దుకుంటే ఆయన మనకు త్రోవగలో తోడుగా ఉంటాడు, సరళపరుస్తాడు. మనం చేరాల్సిన గమ్యాన్ని చక్కగా, శ్రేష్టంగా, క్షేమంగా మనల్ని చేరుస్తాడు. మనకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆదుకుంటాడు ఆ ప్రియుడు. కాబట్టి అట్టి విధంగా మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారిగా మనం ఒప్పుకుందాం. ఆయన అదోనాయిగా ఒప్పుకుందాం. ఆయన ఏలిషద్దాయిగా మనం ఒప్పుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి, నీకు స్తోత్రములు. అయ్యా, మీరే మా త్రోవలు సరళం పరిచేవారుగా ఉన్నారని నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. కాబట్టి తండ్రి, మేము తండ్రి నీ సన్నిధిలో నీకు అయ్యా మీ చిత్తానికి మేము లోబడుతూ మా ప్రవర్తన నీ అధికారులకు ఒప్పుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన రక్షకుడు, విమోచకుడు, సర్వోన్నతుడైన యెహోవా కృప, ఆయన కనికరము, ఆయన సమాధానము నిత్యం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక.